బ్రేకింగ్ అవుతుంది. ఢిల్లీలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. నేడు 5 కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. కాసేపట్లో కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ను కలనున్నారు. ఆ తర్వాత హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ను కలవనున్నారు. పోలవరం ప్రాజెక్టు పురోగతి, అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టడం, తిరుమల నెయ్యి కల్తీ వ్యవహారం, పూర్వోదయ పథకం అమలు అంశాలపై చర్చించే అవకాశం ఉంది. 16వ ఆర్థిక సంఘం సిఫారసుల వల్ల రాష్ట్రంపై పడి ఆర్థిక భారాన్ని కేంద్రం సర్దుబాటు చేయాలని సీఎం చంద్రబాబు కోరతారని తెలుస్తోంది. సీఎం చంద్రబాబు విమానాశ్రయంలో దిగ్గజ క్రికెటర్ సచిన్ను కలిశారు. ఇద్దరు కొద్దిసేపు మాట్లాడుకున్నారు. రైట్, ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కాంతి ఫోన్ అందిస్తారు. ఎస్ కాంతి, ఢిల్లీలో సీఎం పర్యటన కొనసాగుతుంది, అలాగే సచిన్ కూడా కలిసినట్లుగా తెలుస్తోంది. దీనికి some డీటెయిల్స్ ఏంటి? సోని, అభివృద్ధి పనులకు నిధుల సమీకరణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయుడు నిన్న సాయంత్రం ఢిల్లీకి వెళ్లారు. అయితే ఈ రోజు ఆయన పలువురు కేంద్ర మంత్రులతోటి భేటీ అవుతారు. దాదాపుగా 5 కేంద్ర మంత్రులతోటి సీఎం చంద్రబాబు నాయుడు షెడ్యూల్ ఖరారైనట్లుగా తెలుస్తా ఉంది. మరికొంతమంది ప్రముఖులతో కూడా ఈ రోజు సీఎం భేటీ అయ్యే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ఇక కేంద్ర హోంమంత్రి అమిత్ షా, అలాగే ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో పాటుగా వ్యవసాయ శాఖ మంత్రిని కూడా అలాగే కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ తో కూడా సీఎం చంద్రబాబు నాయుడు భేటీ అవుతారు. అయితే ఈ ప్రధానంగా పోలవరం ప్రాజెక్టుకు పెండింగ్ లో ఉన్న బకాయిలు విడుదల, పునరావాస ప్యాకేజీలు, కొత్త ప్రాజెక్టులకు అనుమతులపైన సమావేశం సిఆర్ పాటిల్ తో జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. ఇక బడ్జెట్ లో రాష్ట్రానికి కేటాయించినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో నిధులు వేగవంతంగా విడుదల చేసే ప్రక్రియ పైన కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఏదైతే డిస్కస్ చేస్తారు. రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించి ప్రపంచ బ్యాంకుకు సంబంధించినటువంటి రుణం, కేంద్రం నుంచి రావాల్సినటువంటి వివిధ రకాల గ్రాంట్ల పైన కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఈ రోజు కేంద్ర మంత్రులతోటి చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా అమిత్ షాతో భేటీలో రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలు, అలాగే స్వర్ణాంధ్ర 2047 విజన్, త్వరలో రాబోయే ఇతర కీలక నిర్ణయాలపైన కూడా చర్చించబోతున్నట్లుగా తెలుస్తా ఉంది. ఇక ఏదైతే తిరుమల లడ్డు కల్తీ అంశం పైన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వివరాలను కూడా సీఎం చంద్రబాబు నాయుడు హోంమంత్రి అమిత్ షాతో చర్చించే అవకాశం ఉంది. ఫిబ్రవరి 16వ తేదీన బిల్ గేట్స్ ఏపీ పర్యటనకు వస్తున్న నేపథ్యంలో అందుకు సంబంధించినటువంటి అంశాలను కూడా కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లే అవకాశం కనిపిస్తా ఉంది. దీంతో పాటుగా ఏదైతే రాష్ట్రానికి సంబంధించి అలాగే బీజేపీ నుంచి ఏదైతే రాజ్యసభ సభ్యత్వానికి సంబంధించినటువంటి దాంట్లో ఎవరికి కేటాయించాలి అనే అంశం పైన కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఈ రోజు చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ రోజు మొత్తంగా కేంద్ర మంత్రులు 5 కేంద్ర మంత్రులతోటి భేటీతో సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ టూర్ అంతా బిజీగా గడిచే అవకాశం ఉంది. సాయంత్రం 9:30కు తిరిగి ఆయన అమరావతికి చేరుకుంటారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ కాంతి.